రాజకీయ జోక్యం లేకుండా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కేటాయించిన కోట్లాది రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవనం నుండి ఆదిలాబాద్ కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను అప్పగించడంతో పారదర్శకత లోపిస్తుందన్నారు. కేవలం రాజకీయ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందన్నారు. నిజమైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. కానీ ఈ దళిత బంధు పథకానికి ఎమ్మెల్యేల యొక్క రికగ్నైజేషన్ ఖచ్చితంగా ఉండాలనేటువంటి సిస్టాన్ని పెట్టడం ఫలితంగా ఈ పథకం రాజకీయ పథకంగా మారిపోయింది. ఇది అర్హులకు కాకుండా అనర్హులైనటువంటి రాజకీయ కార్యకర్తలకు దళిత బంధు ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. కానీ